ఎప్పుడు ఉపద్రవమును అనుభవిస్తున్నామో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఆమేన్. నెక్స్ట్ లెవెల్ కానీ భయంకరమైన ఉపద్రవం, చిన్నది కాదు. ఈ మొత్తం ఈ గిడ్డినెస్ సరిగా నేను సేవే చేయలేకపోయినా, కష్టపడ్డాను. సరే ఇప్పుడు కొద్దిగా ఒక 2 years నుంచి ఇప్పుడు కొద్దిగా పికప్ అవుతున్నాను. నిన్న కూడా భువనగిరిలో ఒక చిన్న మీటింగ్లో మాట్లాడి రాత్రి వచ్చాను. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా మీటింగ్స్ కూడా వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను. అది నెక్స్ట్ ఇయర్ కొన్ని మీటింగ్స్ అన్ని చేస్తామా అని మనసు చేయండి. అమ్మగారు ఉన్నారు, మీరున్నారు, మీరు ఇద్దరు వచ్చినా కూడా బాబు వర్షిప్ అదే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సంతోషం రాదు. ఒక దైవజనునికి వాడబడితేనే సంతోషం ఉంటది. మా అనాస్ పాస్టర్ గారు 56 సంవత్సరాలు అయ్యగారికి ఆయన బైపాస్ అయింది. ఆయన ఆరోగ్యం బాగోలేకున్నా ఒక చోట గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పాలి. ఆ సంతోషం, ఆరోగ్యం బాగా వెళ్ళి సువార్త చెప్తే అవునా గారు. అయినా అంత ఆసక్తి. ఏ హాస్పిటల్లో? ఎన్ని ఇయర్స్ అయింది కదా? ఇప్పుడు 7 years అయిపోయింది కదా. ఓపెన్ హార్ట్ సర్జరీ మనం చెప్తే కానీ చెప్తాం. అట్లున్నాయి కదా, ఎంగుగా అట్లున్నాడు అయ్యగారు. అది తెలియట్లేదు, అసలు తెలియట్లేదు. అమ్మగారు కూడా స్టంట్ పడింది. అవునా? 2 years అయింది. 2 years 1.5. పర్వాలేదు. అయ్యగారు ఓన్ డ్రైవింగ్ చేస్తాడు. అట్లున్నా కూడా మా నాన్నగారు 68లో కర్ణాటక భద్రాద్రి నుంచి సేవకుడికే దేవుని పిలుపుని బట్టి జాబ్ రిజైన్ చేసి వచ్చారు. నంద్యాల ఒకసారి వచ్చారు. అట్లా నాన్నగారు 68లో సేవ ప్రారంభించి 96లో ప్రభు పిలుపుని బట్టి వెళ్ళిపోయారు. దాని తర్వాత మరణించినప్పుడు 69 years. 69. ఆ తర్వాత నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు చర్చ్ ఉన్నదా? ఉంది అయ్యారు. చెప్ప ఎంత జనం ఉంటారు? 300 ఉంటాడు అయ్యారు. అంటే సరౌండింగ్ అంతా కూడా బ్రాంచెస్ ఇచ్చాను. నంద్యాల్ ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే పూర్తి ఆరోగ్యం బాగాలేదు ఆ టైం. ఇప్పుడు కూడా నా గదిలో నుంచి అక్కడ మీటింగ్ వచ్చేటప్పుడు, ఆ గదిలో ఉన్నప్పుడు ఇంకా భయంకరంగా ఉన్నది ఈ నొప్పి, గిడ్డినెస్. నేను ఎట్లా మాట్లాడానో ఎట్లా పోయానో నాకే తెలియట్లేదు. దేవుడే నడిపించా. ఒక వ్యక్తిని ముందు పిలిచాను. ప్రాఫెసీలో మెసేజ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి గుమస్తా పని చేస్తున్న ఒక వ్యక్తిని పిలిస్తే వెంటనే పరిగెత్తుకొని వచ్చిండు. నన్ను కౌగలించుకొని ఒకటే ఏడిచిండు. తెలుసా? స్టేజ్లో నేను లేరా? నేను ఈ రాయలసీమ అంతా కూడా అప్పుడు ఈ కప్పు లేదు. నేను మార్నింగ్ వచ్చి ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ నీడ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఆ నీడలో నిలబడి 1 hour 2 hours ఇట్లా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తాను. మార్నింగ్ వచ్చి ఆ పిల్లర్స్ నీడలో మార్నింగ్ సన్లైట్ వస్తాయి కదా, ప్రేయర్ చేసి వెళ్ళినప్పుడు ఇక్కడ బయలుపరచబడింది నాకు. ఆయన నంద్యాల వ్యక్తి. సరిని తీసుకొని దావీదుని ఆయన ప్రవక్త వెదక్కి వెళ్ళి అభిషేకించాడు కదా, అట్లా నీవు నంద్యాలలో ఒక వ్యక్తిని నీ వెదక్కి వెళ్ళి అక్కడ అభిషేకించాలి అని నడిపిపోతుంది ఇక్కడ బాగా. అట్లా వచ్చి అక్కడ పిలవగానే బాగా పరిగెత్తుకొని వచ్చిండు. వచ్చి కౌగలించుకొని ఏడ్చిండు బాగా స్టేజ్ మీద. నా పరిస్థితి గందరగోళం ఉంది ఇక్కడ. అక్కడ అట్లా జరుగుతుంది. అయ్యో చెప్పలేను. ఇది చేప గడుపులో ఉన్నట్టే ఉన్నది ఆ రోజు. నాకు చేప గడుపులో ఉన్నట్టు జోనా లాగా ఊపిరి ఆడట్లేదు. ఇట్లా కష్టంగా ఉన్నది, మాట్లాడటానికి కష్టం, ఇట్లా ఉన్నది. ఇదన్నీ జరిగినది. తర్వాత అది 2019 అనుకుంటున్నా, 19, 18 నేను అక్కడ నంద్యాల వచ్చి
మళ్ళీ పిలిచిండు, ఒక 2-3 సార్లు పిలిచిండు కానీ సరే మంచిగా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ టైం అని అనుకున్నాను. చాలా బాగా తిన్నారా? ప్రజలు కూడా మంచిగా ప్లస్ అయ్యారు. అవును. అవును.